ఏమిట్రా, నల్లావు తెల్లావు కాకపోవచ్చు, ఆవు నల్లగా ఉన్నప్పటికీ దాని పాలు తెల్లగానే ఉంటాయి. ఇది తెలియని బుద్ధవతారల్లా ఉన్నారే. ఏరా, ఒళ్ళెలా ఉంది? చెంత చచ్చిన పులుపు చావలేదా? ఎవరినంటోందిరా? నా బిడ్డని ఎగతాళిగా మాట్లాడతావా? ఏరా, పెద్దవాడికి గొడుగు పడితే మనసులో నువ్వు పెద్ద మనిషి అనుకున్నావా? పశువులతో కలిసి పశువు గురించి ఉదాహరణ చెప్పే నువ్వు ఈ మనిషికి సేవకుడివా? నేను మీ అమ్మాయిని అనలేదు. గుమ్మడికాయలు దొంగంటే బుధాలు తడుకున్నట్టుంది. నీ తరఫున ఈయన వకాల్తా తీసుకున్నారా? వాడినెందుకు బెదిరిస్తావు? తిన్నగా నాతో మాట్లాడు. నీతో నాకేమిటయ్యా మాటలు? నా బిడ్డ గురించి మాట్లాడడానికి ఈ గొడ్ల వెధవకి ఎవరిచ్చారు ధైర్యం? ఏయ్, ఒకటి తెలుసుకో, దేనికోసం వచ్చావో అది మాత్రమే చెయ్యి. నువ్వీనికి తృప్తి కలిగించడానికి చక్కగా తాళం వేయి, కానీ నేనెవరో తెలుసుకోకుండా నాతో పెట్టుకోకు. ఆఖరికి అడ్రస్ లేకుండా పోతావు. బెదిరిస్తున్నావా? ఏ అంగరక్షకుణ్ణి చూసి మేం బెదిరిపోతాం అనుకున్నావా? కోయిల పిల్లని తన పిల్ల అనుకుని పెంచి మోసపోయిన కాకి లాంటి వాడివి. చూడు, మరోసారి నిన్ను హెచ్చరిస్తున్నాను. తాను కక్కిన విషం తననే చంపుతుందని ఈయనకి గుర్తు చెయ్యి. నిన్ను ఈయన రెచ్చగొట్టారా, లేక ఈయన్ని సంతోష పెట్టడానికి నువ్వే రెచ్చిపోయావా? ఇంకొకసారి ఇదే విధంగా నా కృష్ణవేణితో నడుచుకుంటే మిమ్మల్ని నడి వీధిలో నిలబెట్టి కుక్కల్ని కొట్టినట్టు రాళ్లతో కొడతాను. గొడిగివ్వండి. ఊరుకోరా, మీద పడుతుంది. అన్ని మాటలు అంటుంటే బెల్లం కొట్టిన రాయిలా నించుంటావేట్రా? మీతో వస్తున్నప్పుడు మీ మర్యాదను కాపాడాలని నేను మాట్లాడలేదు. లేదంటే వాడికి బుద్ధి చెప్పుండేవాడిని. నా వాడిగా దానికి బుద్ధి చెప్తేనేరా నాకు మర్యాద. బడుద్దాయిలా నించున్నావు, లాగి రెండు ఇచ్చుకోవద్దా? మనోహరి గారు నిజంగానే కోపంతో తిట్టారా, లేక ఈయన ముందు తిట్టినట్టు నటించారా? వదిన గారు, అక్కడ వాళ్ళిద్దరూ ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. మీరు అదేవి పట్టించుకోకుండా మీ అమ్మాయికి తలదూబాలని వెంట పడుతున్నారు. అనేది ఏముంది, నేను చెప్పే విషయాన్ని ఇంకెవరితోనూ చెప్పనని మాట ఇవ్వండి, మీకు చెప్తాను. చెప్పండి, చెప్పు. వదిన గారు, మీ వారు అమెరికాలో వర్క్ చేస్తున్నారంటే అది మీ మంచి మనసు ఫలితంగానే. దీనికి కోకిలకెందుకు కడుపుమంట? కావాలంటే వాళ్ళ ఆయన్ని వాళ్ళకి తెలిసిన ఊరికి వెళ్ళరమ్మనండి. కాదని మీరు అడ్డు చెప్తారా? మీ ఆయన గారిని అక్కడి నుంచి రాకుండా చేయడానికి మీ ఆయన గారికి ఫ్లైట్ టికెట్కి ఇచ్చే డబ్బులున్నాయి కదా, అవి వాళ్ళ ఆయనకు కూడా కావాలంటూ కోకిల గొడవ పెట్టుకుంది. దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా మీకు? ఎవరు? ఇంకెవరు, కోకిల వాళ్ళ ఆయన కోదండం లేడు, అతగాడే. ఏ కృప, కోకిల వాళ్ళ ఆయన బిజినెస్ చేయడానికి డబ్బిచ్చింది ఎవర్రా? వదినా, మీ వారు ఏడాదికోసారి అమెరికా నుంచి వచ్చిపోవడానికి అయ్యే ఫ్లైట్ ఛార్జీలు మీ నాన్న ఇస్తున్నారు కదా, అది మీరు 4 ఏళ్లు మెడ్రాస్లో కాపురం ఉన్నారే, అప్పుడు మీ నాన్నిచ్చిన డబ్బు నయ్యా పైసా తేడా లేకుండా మాకు ఇవ్వండి, మేం బిజినెస్ చేయాలి అని తాతయ్య ద్వారా మీ నాన్నకు చెప్పించింది. కానీ మీ నాన్న ఇవ్వనన్నారు. ఆ తర్వాత బ్యాంకులోనైనా లోన్ ఇప్పించండి అని బతిమాలింది. దానికి మీ నాన్న ఒప్పుకోలేదు. కోకిల వాళ్ళ ఆయనతో, ఏమండి ఎక్కడైనా బయట అప్పు తీసుకోండి, అది మా నాన్న తీర్చేస్తారని అడ్వైస్ ఇచ్చిందట. కోదండం అలాగే అప్పు తీసుకుని బిజినెస్ మొదలుపెట్టాడు. కానీ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నేను ఈ విషయాన్ని చెప్పానని ఎవ్వరికీ తెలియనివ్వకండి. సారీ కృప, ఇంతకాలం వాళ్ళ మనిషి అనుకున్నాను. లేదు, నేనెప్పుడు మీ వాడినే. మీ మీదే నాకు అభిమానం ఎక్కువ. కావాలంటే మీ అమ్మగారిని అడిగి చూడండి, ఆవిడే చెప్తారు. ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు? అంటే మీరనేదేమిటి? నాకు విషయం అంతా అర్థమైంది. కోకిల కుమ్మరి పురుగులా పెద్దవాళ్ళ మనసు దొల్చేస్తోంది. కృప, అప్పుడప్పుడు వాళ్ళ ప్లాన్ నాకు చెప్తావా? తప్పకుండా. వదిన, మీరు అమాయకులు, కానీ ఆ కోకిలుందే నిలువెల్ల అహంకారమే. నాకు తెలుసురా,
దాని ఒళ్ళంతా కుళ్ళుబోత్తనంతో నిండిపోయింది. ఉండు చెప్తాను. భోజనానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు వేస్తే గిట్టుబాటు కాదు. అందుకే 2 చేశాను. చూడమ్మా, దిగులు పడకు, ఏమీ కాదు. జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కాస్త నీరసంగా కూడా ఉంటుంది. నేనిచ్చే మందులు నువ్వెప్పుడు కరెక్ట్గా వాడాలి. తర్వాత ఊరికే స్ట్రెయిన్ అవ్వకూడదు, రెస్ట్ తీసుకోవాలి. తర్వాత సన్నీళ్ళ స్నానం చేయకూడదు, అర్థమైందా? బీ కేర్ఫుల్. మీనాక్షి, ఈ వ్యాధితో నువ్వు పడే అవస్థ చూసి నేను భరించలేకపోతున్నాను. నీకేదైనా అయితే నేను జీవించరు. ఈసారి వచ్చేప్పుడు తప్పకుండా చెప్తాను. ఇద్దరం కలిసే వద్దాం. రోజు గుడికి వస్తూ ఉంటారా? రోజు రాను. ఏదైనా ముఖ్యమైన అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం వస్తాను. అప్లికేషనా? అవును, గుడికి వచ్చే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికేగా వస్తారు. నాకు అది కావాలి ఇది కావాలి అంటూ. తన కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ తప్ప గుళ్ళో దేవుడి కోసం ఎవరు వస్తున్నారు? అర్చకులు తప్ప. బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడేగా మొదలు పెట్టాను. పోను ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. సరే, ఈ రోజు అప్లికేషన్ పెట్టారు? నా మనసులో ఉన్నవారు చల్లగా ఉండాలని, తనకి దీర్ఘాయుష్నిమ్మని. ఓ, మీ మనసులో ఒకరున్నారా? అవును, అందరినీ ప్రేమించగలిగింది అందరి మనసులోనూ ఉంటుంది కదా. అంత ప్రేమ మీకు తన మీద? అవును గాయత్రి, నాకు ఈ లోకాన్ని చూపించింది తనే. నాకు ఈ రూపాన్ని ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకానికి పరిచయం చేసింది తనే. 1,00,000 బంధాలు బాంధవ్యాలు మనకు ఏర్పడినా అన్నిటికీ మూలం తను మాత్రమే. మనం నవ్వినప్పుడు నవ్వి, మనం ఏడ్చినప్పుడు ఏడ్చి మన కోసమే జీవించేది తను మాత్రమే. ఈ లోకమే మనల్ని ఎదిరించినప్పటికీ మనకు సపోర్ట్ చేసేది తను ఒకరితే. మీరు ఎవరి గురించి అంటున్నారు? అమ్మ గురించి. ఇప్పుడు మీరు గుడికి వచ్చింది కూడా ఆవిడ గురించేనా? అవును. ఇంతసేపు మీరు మాట్లాడింది కూడా? అవును. ఏం లేదు, నేనేదో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. పద. వెంటనే ఇంజెక్షన్ చెయ్యి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓహో, రామ్మ గౌరీ, కూర్చో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నాను. గౌరీ, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. నీ అనారోగ్యం గురించి డేవిడ్కి చెప్పకపోవడం ఎంతో తప్పు. ఇది తెలిస్తే ఆయన ఏమాత్రం భరించలేరు డాక్టర్. తెలియకపోతే రేపు భరించవలసిన బాధే ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్, డేవిడ్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ఎందుకు? విషయం ఏంటి డాక్టర్? డేవిడ్ని రమ్మను. ఈలోగా స్కాన్ రిపోర్ట్ వస్తుంది, వివరంగా చెప్తాను. ఏదైనా భయపడేలా ఉంటే ఆయనతో చెప్పకండి డాక్టర్. గౌరీ, ఇమీడియట్గా వేలూరు వెళ్ళి డాక్టర్ జాన్సన్ దగ్గర చెకప్ చేయించుకో. ఇక మీద ఎప్పుడూ ఇలా ఒంటరిగా రావద్దు. నా అసిస్టెంట్ వచ్చి నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాడు. సురేష్, గౌరీతో ఇంటి దాకా తోడుగా వెళ్ళు. వచ్చేప్పుడు ల్యాబ్లో రిపోర్ట్ తీసుకురా. గౌరీ, డోంట్ లూజ్ యువర్ హోప్స్. ఇఫ్ పాసిబుల్ ఓసారి వేలూరు హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ చెకప్ చేయించుకో. అలాగే డాక్టర్. ఏంట్రా పొద్దు నుంచి చదువుతూనే ఉన్నావు? క్యాన్సర్ గురించి చదువుతున్నాను. ఏంట్రా, నా అవస్థ నీకు ఆనందంగా ఉందా? మరేమిట్రా, నేను చదవాల్సిన బుక్స్ నువ్వు చదువుతున్నావంటే ఏమిటి అర్థం? అవును, నేను క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. దానికెందుకు నవ్వు? అస్ట్రాలజికల్ క్యాన్సర్కి డిసీజ్ క్యాన్సర్కి తేడా తెలియని నువ్వు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేసి ఎవరిని కాపాడాలి? నీలాంటి వాళ్ళు MBBS చదివి ఎంతమందిని కాపాడతారో. నేను ఒక్కడైనా క్యాన్సర్ గురించి తెలుసుకుంటాను. అవును, ఎందుకు దీనికి ఎండ్రకాయ పేరు పెట్టారు?
దానికి అర్థం ఉందిరా. ఏ విధంగా ఇసుకలో దూరిన ఎండ్రకాయ తొలుచుకుంటూ వెళ్తుందో అదే విధంగా ఈ వ్యాధి ఒంట్లో ప్రవేశించి తొలిచేస్తూ బాధ పెడుతుందిరా. క్యాన్సర్ వస్తే బాధ ఎక్కువగా ఉంటుందా సంతోష్? దాని సిమ్టమ్స్ ఏమిట్రా? ఏముంది, తరచూ టెన్షనే అరుస్తారు. మాట్లాడినావు ఏ నీకు పనేవి లేదా? చాలు. నువ్వు ఇందాకటి నుంచి చెప్తున్నదంతా దేవుడితో కాదు. నువ్వెవరు? నీకు నాకు ఏమిటి సంబంధం? నా కష్టాన్ని నువ్వెందుకు పంచుకోవడం? నీకు అసలు ఏ హక్కుంది? మాట్లాడను. నువ్వు అర్థం చేసుకోవా? నువ్వెవరు? మాట్లాడను. నువ్వు అర్థం చేసుకోవా? నువ్వెవరు? అవునరా, మీనాక్షికి తరచూ కోపం వస్తుంది. ఏమిటో నువ్వు అనేది? రేయ్, ఎవరా మీనాక్షి? ఏం లేదురా, తను నాకు వేలు విడిచిన బామ్మ. బామ్మ కోసం ఇంత ఫీల్ అవుతున్నావా? భలే వాడివిరా. కోపం వస్తే నీకేం అర్థం కదా అని మీనాక్షి అరుస్తోంది. తనకి క్యాన్సర్. తనకి తప్పకుండా క్యాన్సర్. నమస్కారం అయ్యా. ఎప్పటి నుంచో తమరిద్దరూ కలిసినప్పుడు అడగాలనుకుంటున్నా. ఆ అదృష్టం నాకు ఈ రోజే దక్కింది. మరేం లేదండి, మా వాడు పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నాడు. తమరు మా మీద దయ తెలిసి చెన్నయ్య గారితో చెప్పి బ్యాంకులో కొద్దిగా అప్పు ఇప్పించారంటే 2 పాడావులు కొనుక్కొని మీ పేరు చెప్పుకొని సుఖంగా బతుకుతాం. దయ చూపించండి అయ్యా. పెద్దవారు మీకు తెలియంది ఏం లేదు. బంగారి అక్కడేం చేస్తుంది? దాన్ని వాళ్ళతో కలవలేకూడదు. అయ్యా, తమరింట్లో పిల్లలందరికీ పురుడు పోసిన దాన్ని మీరు సాయం చేస్తారని కొండంత నమ్మకంతో వచ్చాను. సోమనాథ, ఇది మన ఇంట్లో పురుళ్ళకి పుణ్యాలకి వస్తూ ఉంటుంది. పాపం అప్పు కావాలట, కొంచెం సాయం చేయి. సరేనన్నా. చూడమ్మా, అప్పెందుకు కావాలో వివరాలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని బ్యాంకు వచ్చి కనిపించు. తప్పకుండా ఇప్పిస్తాను. చాలా సంతోషం. వస్తానండి. వెళ్ళిరా. ఆగు. ఏమిటి వాళ్ళతో నన్ను చూపించి మరీ మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడితే ఇంకెవరితోనూ మాట్లాడకూడదా? మనం తప్పు చేస్తే ఎవరికైనా భయపడాలి. నేనేదో వాళ్ళతో మామూలుగా పశువుల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు గుమ్మడికాయ దొంగవి భూజాలతో అడుగుకుంటున్నావు. ఇదిగో ఉంచుకో. తర్వాత వేసుకుంటానులే. నే చెప్పింది అర్థమైందా? సోమనాథ, చూసావా ముసలిదాన్ని? దాంతో కబుర్లు ఆడుతోందే. ఏమిటంత నవ్వు? నాన్న, అదెవరో తెలిసిపోయిందిగా. ఆ మనోహర్కి కావలసిన మనిషి. అదొస్తే నువ్వు డబ్బు ఇవ్వకో, తిట్టి పంపించు. నాకు తెలీదా? దాని తెలివితేటలు నా దగ్గర. దానికి చచ్చినా చిల్లిగా కూడా ఇప్పించను. ఏళ్ళేస్తాను. బంగారి, నువ్వు నన్ను ఆడించాలని చూస్తావా? ఎంత తెలివిగా వాళ్ళని నీకు దగ్గర కానివ్వకుండా చేశానో చూసావా? అందుకే వాళ్ళ కళ్ళెదుట ఇంతసేపు నీతో కబుర్లాడాను. Come in. నమస్కారం సార్. సార్, నేను మదర్ మేరీ నర్సింగ్ హోమ్ని చూస్తున్నాను. డాక్టర్ గోవర్ధన్ పంపించారు. గ్లోరియా గారికి ఈ లెటర్ ఇవ్వమన్నారు. ల్యాబ్ నుంచి వచ్చిందట. మేడం గారు వస్తామన్నారట.
తప్పకుండా రమ్మని చెప్పారు సార్. ఎప్పుడు? ఈరోజు సాయంత్రం. చెప్తాను. వస్తాను సార్. ఓకే. ట్రేసిడ్ డిసీజ్, క్యాన్సర్. గౌరీ, గౌరీ ఏమిటిది? గౌరీ క్యాన్సరా? డేవిడ్, ఎవరొచ్చారు? మా ఆఫీస్ బాయ్. ఏమిటడా? వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అట, వేలు తీసుకువెళ్ళాలి, డబ్బు కావాలన్నాడు. డాక్టర్ రిపోర్ట్ తీసుకురా, ఇస్తానన్నాను, అందుకే.